अगर मेरा आधा जेल छीन लिया पापा मुझे अगर के बहुत मारा है వీడియో చూసారా? అమ్మాయి పేరు జ్యోతిక, తమిళనాడుకి చెందినటువంటి ఒక అమ్మాయి. జన్జీ ఉద్యమంలో పాల్గొంది జంతర్ మంతర్ వద్ద. అక్కడ నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పాల్గొనడం వల్ల అమ్మా నాన్నలు తన్నేశారు, బయటికి తోసేశారు. ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చింది. పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నల మీద కేసు పెట్టింది. ఇది జరుగుతున్నటువంటి ప్రచారం. కానీ వాస్తవం ఏంటి అంటే, ఈ అమ్మాయి వారణాసికి చెందినటువంటి ఒక అమ్మాయి. ఈ అమ్మాయికి ఆల్రెడీ వివాహం కూడా అయిపోయింది. ఎక్కడంటే వారణాసి కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్యామిలీ కోర్టులో ఇది చోటు చేసుకుంది. ఈ అమ్మాయి భర్త ఏమొచ్చేసి అమ్మాయిని అనేక విధాలుగా కొట్టాడంట. ఎక్కడంటే ఈ భర్త అఖండ్ ప్రతాప్ ఉపాధ్యాయ్. అక్కడ వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. అమ్మాయిని కొట్టేశాడు, గొలుసులు ఆక్కున్నాడు, అలాగే మరికొంత విధంగా దాడి చేశాడు. సో వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి, పప్పా నన్ను ఇలా కొట్టేశాడు, నా దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా లాగేసుకున్నాడని చెప్పి అమ్మాయి పాపం వాళ్ళ నాన్నకి అమ్మకి గోడు వెళ్ళబోసుకుంటే, దీనికి అనుగుణంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే నరేంద్ర మోదీని తిట్టినందుకు వాళ్ళ అమ్మ నాన్నలే బయటికి పంపించేశారు. ఈ చూడండి ఎలాంటి పరిస్థితి ఉందో తమిళనాడులో. అమ్మాయి పేరు జ్యోతిక అని చెప్పి ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. కొంతమంది దీనికి అనుకూలంగా, అంటే నరేంద్ర మోదీకి అనుకూలంగా, చూసారా తల్లిదండ్రులు ఏ విధంగా ఎంత దీనిగా ఉన్నారో. ఈరోజు వాళ్ళ నరేంద్ర మోదీ కోసం వాళ్ళ సొంత పిల్లల్ని వదులుకుంటున్నారు. అంత గొప్ప నేత నరేంద్ర మోదీ అని మనలాంటి వాళ్ళు కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారు. కొంతమంది ఏమొచ్చేసి నరేంద్ర మోదీని తిట్టినందుకు పాపం వాళ్ళ పిల్లల్లే ఇంత దారుణంగా ఇచ్చేస్తే అక్కడ ఈ రాజకీయ నాయకులకి ఇవి పట్టడం లేదు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మన వ్యవస్థ ఉందో చూడండి. ఒక వ్యక్తిని విమర్శిస్తే తల్లిదండ్రులే తట్టుకోలేక సొంత పిల్లల్నే వదిలేస్తున్నారని చెప్పి మరికొంతమంది దీన్ని ప్రచారం చేస్తున్నారు. కానీ అసలైనటువంటి విషయం ఏంటంటే, ఈ అమ్మాయి అక్కడికి రావడం జరిగింది వాస్తవమే, కానీ ఈ వీడియోకి ఆ అమ్మాయికి సంబంధం లేదు. ఆ అమ్మాయి ఏదో ఫ్యామిలీకి సంబంధించినటువంటి గొడవల్లో మునిగిపోయింది. ఆ అమ్మాయిని ఏమొచ్చేసి దీంట్లోకి తీసుకొచ్చి ఈ వీడియోని వాళ్ళకు అనుగుణంగా వీళ్ళకు అనుగుణంగా ఇష్టం వచ్చినట్లుగా ఇచ్చేస్తున్నారు. ఇలాంటి అంటే ఫేక్ ఏదో రీల్ ఏదో ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం మనం. కొంతమంది ఏం చెప్తే వెంటనే నమ్మేస్తాం కదా సోషల్ మీడియాలో.